అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఉగాది తర్వాత నుండి 2050 వరకు ఈ 4 రాసుల వాళ్ళకి విపరీతమైన ఐశ్వర్యం అనేది కలిగి వస్తుంది. మరి ఈ రాసుల వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు పట్టిందల్లా కూడా బంగారంలా మారుతుందన్నమాట. మరి అసలు ఆ రాసులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. ఈ సంవత్సరం వరకు ఇక వీళ్ళే ఈ ప్రపంచంలో కల్లా అత్యంత ధనవంతులయ్యేటువంటి రాసుల వాళ్ళన్నమాట. వీళ్లకు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరు కూడా అస్సలు ఆపలేరు. 1-2 రోజులు కాదు, 1-2 సంవత్సరాలు కాదు, ఏకంగా 25 ఏళ్ల వరకు ఈ రాసుల వారికి అస్సలు తిరిగనేదే ఉండదన్నమాట. మరి ఆ రాసులు ఏంటో తెలుసుకుందామా? నార్మల్గా మన హిందువులకి కొత్త సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరంలో ఈ ఉగాది నుండి శని దేవుని ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు, భాగ్యవంతులు మరియు కోటీశ్వరులు అవుతారు. ఇక సాక్షాత్తు శని భగవానుడు ఉగాది తరువాత నుండి 2050 సంవత్సరం వరకు ఈ రాసుల వారికి తన పూర్తి ఆశీర్వాదాలు అద్భుతంగా అందివ్వబోతున్నారు. ఇక ఈ రాసుల జాతకులకు శనిదేవుని కృప వలన 2025 ఉగాది నుండి 2050 సంవత్సరం వరకు కూడా ఆయన పూర్తి ఆశీర్వాదం కలుగుతుంది. అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది. మరి ఈ సమయంలో ఈ రాసుల వారికి పెద్ద పెద్ద శుభవార్తలు, అత్యంత లాభాలు, ధనయోగాలు, అలానే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు అని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇక దీని కారణంగా ఈ రాసుల వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. వీరు అదృష్టవంతులు, భాగ్యవంతులు కాబట్టి అలాంటి రాసులు ఎవరు? శనిదేవుని కృపా కటాక్షాలు ఉండే సమయంలో అసలు ఆ రాసులు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. ఇక శనిదేవుని ఆశీర్వాదంతో ఈ 2025 నుండి 2050 వరకు ఈ రాసుల జాతకం అయితే వెలిగిపోతుంది. ఇక మీరు చేసే అన్ని పనులు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయిపోతాయి. అసలు ఊహించినటువంటి విజయాలు కూడా ఎన్నో మీ జీవితంలో జరుగుతాయన్నమాట. ముక్కోటి దేవతలలో ఆశీర్వాదం కూడా ఖచ్చితంగా కలుగుతుంది. ఇక శనిదేవుడు అంటే సూర్యుని పుత్రుడు, న్యాయానికి ప్రతీకగా శనిదేవుణ్ణి కొలుస్తూ ఉంటారు. అలానే శని భగవానుడు ఎవరినైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వాళ్ళని దండిస్తూ ఉంటాడు. అలానే కర్మ ఫలప్రదాత అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ శనిదేవుడు చూసి చాలామంది కూడా భయపడిపోతూ ఉంటారు కదా. ఎందుకంటే ఎవరైతే ఏళ్ళనాటి శని, అష్టమ శని మరియు అర్ధాష్టమ శని ఉన్నప్పుడు ఇక శని పట్టిందని, కష్టాలు బాధలు కలిగిస్తాడు అని రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు, కర్మఫల ప్రదాత, అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు. శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను అందిస్తూ ఉంటాడు. ఆ శనిదేవుని ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు ఎవరి మీద అయితే ఉంటాయో వాళ్ళకి ఎలాంటి బాధలు, కష్టాలు అస్సలుండవు. ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో, పాపాలు చేస్తారో, అలానే వేరే వాళ్లకు నష్టాలు కలిగిస్తారో అలాంటి వాళ్ళని ఆ శనిదేవుడు ఎప్పుడు కూడా దండిస్తూనే ఉంటాడు. ఇక వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంటాడు. అలాంటి శనిదేవుని ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు 12 రాసుల వారిలో కొన్ని రాసుల జాతకులకు అద్భుతంగా కలగబోతుంది. ఇక దీని కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో 2025 నుండి 2050 సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగవంతమైన, అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. వీళ్ళకి జీవితంలో ఎలాంటి లోటు ఉండదు. ఇక ఆ శనిదేవుని విశేషమైన కృప ఇప్పుడు ఆ రాశుల వారికి కలగబోతుంది. వాళ్ళకి ఇక జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, దుఃఖాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయన్నమాట. ఇక మరి మొట్టమొదటి రాశి ఏంటి అంటే కన్యా రాశి. ఉత్తర ఫాల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలానే హస్తా నక్షత్రం 1, 2, 3, 4 ఈ పాదాలు మరియు చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళు కన్యరాశికి చెందినవారు. కన్యరాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యరాశి 6వది. కన్యరాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో 2025 నుండి 50 వరకు ఉండే సమయం మంచి సమయంగా ఉండబోతుంది. ఇక ఈ సమయంలో కన్యరాశి వారికి అన్ని రకాల లాభాలు చేకూరుతాయి. అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇక వాళ్ళ జీవితంలో ఏవైనా సమస్యలుంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఏదైతే ఇది వరకు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కళ్ళు కంటున్నారో ఆ సమయంలోనే ఈ పనులన్నింటినీ ప్రారంభిస్తారు. ఇందులో తప్పకుండా విజయాన్ని కూడా పొందుతారు. ఇక మీ విజయాన్ని ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు. అలానే ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం అనేది ఉంటుంది. మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకొని అధికారులు, మీ పైన ఉండేవాళ్ళు ప్రమోషన్లు అందిస్తూ ఉంటారు. జీతాలు కూడా పెంచుతారు. అలానే కన్యరాశి వాళ్ళ జాతకం ప్రకారం ఈ సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతారు.
వీళ్ళు చేసిన అన్ని పనులు 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. అలానే ఎవరైతే కన్యరాశి వాళ్ళు సంతానం కోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఈ సమయంలో మీరు తలపెట్టిన పనులన్నిటిలో విజయం చేకూరుతుంది. ఆ శనిదేవుని ఆశీర్వాదంతో 2050 సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక రెండవ రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలానే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందినవారు. రాశి చక్రంలో ఈ రాశి రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వాళ్ళకి శని భగవానుడి యొక్క విశేషమైన కృపా కటాక్షాలు అందబోతున్నాయి. అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది. అలానే ఎన్నో రకాల శుభయోగాలు, లాభాలు కూడా కలగబోతున్నాయి. ఉద్యోగులకు పని కార్యాలయాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి మెల్లగా అన్నీ సర్దుకుంటాయి. ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి ఎలాంటి దిగులు, భయం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ఇక శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీదైనందున జీవితంలో మంచి ప్రభావం కలగబోతుంది. ఏ కారణం చేత కూడా మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరమైపోతుంది. ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి ఈ సమయంలో వ్యాపారం అనేది మంచిగా అభివృద్ధి చెందుతుంది. అధికమైన ధన లాభాలు కలుగుతాయి. ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం, అలానే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ కలలు కంటున్నారో వాళ్ళకి ఈ సమయంలో మీ కలలన్నీ నెరవేరుతాయి. వృషభ రాశి వారికి 2050వ సంవత్సరం ఎంతో అదృష్టవంతమైన, భాగ్యవంతమైన సమయం అని చెప్పవచ్చు ఈ ఉగాది నుంచి. కాబట్టి ఈ సమయాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఇక మూడవది తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందిన వాళ్ళు. ఈ రాశి చక్రంలో తులారాశి 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో ఈ సంవత్సరం 2025 నుండి 2050 సంవత్సరాల వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి. ఇక ఈ కారణం చేత మీరు ఈ సమయంలో ఎలాంటి పనులు చేసినా సరే అందులో ఖచ్చితంగా దిగ్విజయంగా మీ పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలరు. ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా నిశ్చింతగా మీరు ఏ పని చేయాలనుకున్నా సరే అందులో తప్పకుండా మీరు విజయాన్ని సాధించగలరు. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా, ఎలాగా మీరు కూడా అస్సలు బాధపడకుండా సంతోషంగా మీరు ఏం చేయాలనుకున్నా సరే జాగ్రత్తగా చేసేసుకోండి. మీకు అంతా మంచిగా జరుగుతుంది. అన్నీ కూడా శుభాలే జరుగుతాయి. అర్థమైంది కదా? ఇక అలానే మీకు ఎన్నో శుభయోగాలు అనేటివి ఖచ్చితంగా కలుగుతాయి. ఒకటి తర్వాత మరొకటి శుభవార్తలు వినబోతున్నారు. అలానే ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా పొందబోతున్నారు. ఇక ఈ సమయంలో మీకు ఇవి సిద్ధిస్తూ ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో మీ మాట తీరు, వ్యవహారంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది. ఆఫీసుల్లో అయితే మీ పనులు సమయానికి అనుగుణంగా పూర్తవుతాయి. ఇక తులారాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కాలంలో మీరు అదృష్ట తలుపులు తెరవబోతున్నారు. ఈ సంవత్సరం నుండి 2050 వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా సరే కాస్త ఆలోచించి చేయండి. అదృష్టం అనేది మీ పక్షానే ఉంటుంది. అస్సలు వదులుకోవద్దు, వృధా చేయొద్దు. ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం వలన శనిదేవుని ఆశీర్వాదం, కృపా కటాక్షాలు మొత్తం మీపై ఉండి ఆర్థిక లాభాలు పెరుగుతాయి. దాని ద్వారా మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. ఇక 4వది కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళు కుంభరాశికి చెందిన వాళ్ళు. రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశి జాతకులకు శనిదేవుని అపారమైన కృపా కటాక్షాలు ఈ సమయంలో ఎంతగానో ఉంటాయి. గతంలో ఏదైతే మీరు పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో అవన్నీ ఇప్పుడు పూర్తవుతాయి. అలానే ఇదివరకు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ డబ్బులు ఈ సమయంలో ఖచ్చితంగా మీ చేతికి అందుతాయి. ఇక ఈ సమయంలో ఉద్యోగులకు మీరు చేసే కార్యాలయంలో సహా ఉద్యోగులు కూడా మీకు సహకరిస్తారు. అలానే పై అధికారులు మీ పనితీరును మెచ్చుకొని ప్రమోషన్లు కూడా అందిస్తారు. దాంపత్య జీవితం అనేది అందంగా, ఆనందంగా ఉండబోతుంది. అలానే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి. మీ వ్యాపారం కూడా బాగా సజావుగా సాగిపోతుంది. అలానే సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో నెలకొంటుంది. ఇక శనిదేవుని యొక్క పూర్తి ఆశీర్వాదాలు
మీకు కలుగుతాయి. అద్భుతంగా ఉండబోతున్నారు. ఈ సమయాన్ని కూడా అస్సలు వదులుకోండి. ముఖ్యంగా ఈ 4 రాశుల వారు వారి కోపాన్ని కాస్త తగ్గించుకోవాలి. ఇది మీ యొక్క జీవితం మీద తప్పకుండా ప్రభావం చూపుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 రాశుల వాళ్ళకి అద్భుతమైన సమయం అయితే ఉండబోతుంది. ఈ సమయంలో అత్యంత లాభదాయక సమయం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు పూర్తిగా మంచిగా ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మీ జీవితం అనేది అద్భుతంగా మారుతుంది. ఇక మీ జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని పొందుతారు. శనిదేవుని ఆశీర్వాదంతో ఈ 4 రాశుల జాతకం అనేది దేదీప్యమానంగా వెలిగిపోతుంది. మీ జీవితంలో ఉన్నత శిఖరాల్ని అందుకుంటారు. ఖచ్చితంగా కోటీశ్వరులు అవ్వడం ఖాయం. మీ జీవితాన్ని ఎవ్వరూ కూడా మార్చలేరు. అలానే జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోనే 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తుంది. ఇక ఆ సమయాన్ని మీరు పట్టుకుంటే కనుక మీ సమయం అనేది ఆ సమయం మీ జీవితాన్ని అత్యంత అద్భుతంగా మారుస్తుందన్నమాట. మిమ్మల్ని మంచి స్థాయికి కూడా చేరుతుంది. అర్థమైంది కదా? ఇందులో మీ రాశి ఏంటి, మీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారా? ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.